అందరికీ నమస్కారం. 5వ రోజుకి స్వాగతం, సుస్వాగతం. ఒక దశాబ్దం క్రితం 2015వ సంవత్సరంకి వెళ్ళాల. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ మన నెల్లూరు జిల్లాకి అసలు ఈరోజు కొన్ని ముఖ్యమైనటువంటి కీలకమైన విషయాలు మనం తెలుసుకోవడం జరుగుతుంది. 2015లో అప్పుడే విద్యాభ్యాసం పూర్తయిపోయింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్, రంగంపేట, తిరుపతి. ఆ టైంలో నాకు అసలు వరి వంగడాల గురించి తెలీదు, సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ గురించి తెలీదు. ఈ రంగాల్లో విజయాలు సాధిస్తామని అసలు అనుకోలే, కళ్ళ కూడా అనుకోలేదు. అందరిలాగే విద్యాభ్యాసం కంప్లీట్ అయిపోయి 2015 సంవత్సరంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2004 సంవత్సరాలు కోర్స్ కంప్లీట్ అయిపోయింది. అప్పటి వరకు నాకు తెలిసింది ఏంటంటే డేటా స్ట్రక్చర్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, సి++, జావా, ఒరాకల్, అవి మాత్రం తెలుసు. అంటే కంప్యూటర్ నాలెడ్జ్, చదివింది కంప్యూటర్ గురించి కాబట్టి ఆ నాలెడ్జే ఉండేది. వరి వంగడాల గురించి అసలు మీలాగే నాకు ఏమీ తెలియదు ఆ రోజుల్లో. ఇకపోతే అదే సంవత్సరంలో 2015 సంవత్సరంలో చెన్నమాతోని దామోదర్ రాజు గారు, చెన్నమాతోని సురేందర్ రాజు గారు ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా క్రియేట్ చేసినారు. అదే సంవత్సరంలో నా విద్యాభ్యాసం పూర్తయిపోయింది. నేను కళ్ళ కూడా అనుకోలే ఆ వరి వంగడాన్ని మనం వేస్తామని, ఆ వరి వంగడంలో మనం విజయం సాధిస్తామని, సివిఆర్ మెథడ్ లాంటి గొప్ప మహత్తర పేటెంట్ని మన క్షేత్రంలో వెలుగుతుందని నేను కళ్ళ కూడా ఊహించలేదు. కొన్ని అంటే వరి సాగు చేయడానికే పుట్టానా అనిపించింది నాకు ఎప్పుడు 2021లో. 2015లో కంప్లీట్ అయిపోయినప్పుడు కూడా 16, 17, 18, 19, 20, 21 6 సంవత్సరాలు దాలిన తర్వాత, అంతవరకు నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. 6 సంవత్సరాల తర్వాత నేను ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. ఆ టైంలోనే డేగా మురళీమోహన్ అన్నగారు, ఇప్పుడు నేను ఏ విధంగా అయితే నూతన గోదావరి వరి వంగడం MTU 1426 ఎలాగా తీసుకొచ్చానో 2015 సంవత్సరంలో డేగా మురళీమోహన్ అన్నగారు దేవళ్ళ శ్రీనివాసులు విడవలూరు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటారు అన్నగారు. ఈయన టీచరు. విజ్ఞానం కంపల్సరీగా ఉండాలా. 2015 సంవత్సరంలో నవంబర్ మామూలుగా బీపీటీ 5204 అక్టోబర్లో వేస్తారు మన నెల్లూరు జిల్లాలో. అప్పుడే అదునెరికి సేద్యం, పొదునెరికి పైరు అంటారు. ఆ విధంగా అది తుఫాన్ల కారణంగా అది టైం అయిపోయింది. నవంబర్కి రావడం జరిగింది. అన్నగారు డేగా మురళీమోహన్ అన్నగారు దామోదర్ రాజు సార్ ఫోన్ చేసి, సార్ మీ తెలంగాణ సోనా గురించి మేము విన్నాము, మాకు కూడా సీడ్ పంపించారంటే రాజేంద్ర నగర్ వరి పరిశోధనా స్థానం నుంచి 2015 అంటే 10 సంవత్సరాల క్రితం జరిగిన మాటలయ్యి వాళ్ళిద్దరు సీడ్ తెప్పించడం జరిగింది, వాళ్ళు వేయడం జరిగింది. ఈ రోజు తెలంగాణ సోనా గురించి చెప్పనక్కర్లా. ప్రతి ఒక్కరికి పల్లెన తెలంగాణ సోనా, ఏ ఊరు ఎత్తుకున్నా, ఏ పల్లె ఎత్తుకున్నా, ఏ గ్రామం ఎత్తుకున్నా తెలంగాణ సోనా. ఇంకొక 115 రోజులు ఉన్నాయి. దాదాపు 4500 వీడియోలు, ఫోటోలు ఉన్నాయి తెలంగాణ సోనా గురించి. అవన్నీ మీకు వీలైనంత వరకు మీకు అందేటట్టు, అంటే సమాచారం అందించే విధంగా నేను ప్రయత్నిస్తాను. యువ రైతుగా అది నా ధర్మం, నా కర్తవ్యం మీకు తెలియజేయడం. అంటే నాలెడ్జ్ ఉండాలి కంపల్సరీగా. ఏదో రైస్ అమ్మేము, పంపించేసాము, పంట పండించేసాము, చేతులు దులిపేసాము అయిపోయింది కాకుండా అసలు ఎట్లా వచ్చిందని నేను నిన్నే చెప్పా, 4వ రోజే చెప్పి దాని గురించి చేయడం జరుగుతుందని. ఆ విధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్లీట్ చేసి విదేశాల్లో ఉద్యోగం చేయాల్సిన నేను ఈ విధంగా చిన్నతాత, నాన్న, ప్రాణ స్నేహితుడు, ఇలా అమ్మమ్మ కుడి భుజం, ఇలా సొంత ఊరు, సొంత మనుషులు, సొంత ఇల్లు, ఇంటి ముందు పొలం, ఈ విధంగా జీవనం సాగిస్తా ఉన్నాను. 10 మందికి ఉద్యోగం కల్పిస్తూ, 10 మందికి మంచి ఆహారం అందిస్తూ, ఈ విధంగా ఇంతకంటే జీవితంలో ఇంకేం కావాలా. 5వ రోజుకి రావడం జరిగింది. ఇంకొక 115 రోజులు మన ప్రయాణం కొనసాగద్ది. దీనితో పాటుగా గోదావరి వరి వంగడం MTU 1426 కూడా సేమ్ అదే రూట్లో జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా 5వ రోజు కాబట్టి ఇప్పుడే చెప్పాను నేను 2015 సంవత్సరంలో మన నెల్లూరు జిల్లాకి 2015 సంవత్సరంలో నవంబర్ నెలలో రావడం జరిగింది. ఏది తెలంగాణ సోనా. హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో రాజేంద్ర నగర్ వరి పరిశోధనా స్థానంలో ఈ వరి వంగడం క్రియేట్ చేసినారు చెన్నమాతల దామోదర్ రాజు గారు, చెన్నమాతల సురేందర్ రాజు గారు. అయితే ఆ వరి వంగడం మన నెల్లూరు జిల్లాకు తీసుకొచ్చిన వాళ్ళు ఉపాధ్యాయుడు డేగా మురళీమోహన్ అన్నగారు. అదేవిధంగా దేవళ్ళ వీళ్ళు నూతన వరి వంగడాలు వేయాలని, ఇప్పుడు నాకైతే యువ రైతుగా నేను ఏ విధంగా అయితే నూతన వరి వంగడాలు వేసానో, ఒకప్పుడు అన్నోళ్ళిద్దరూ ఆ వరి వంగడాలు వేయడం జరిగింది.
వాళ్ళే నాకు ఆదర్శం. అదే ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్ విడవలూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు. ఈ విధంగా వీళ్ళు నా టీం మెంబర్స్. ఈ విధంగా 2015 సంవత్సరంలో వెలువడించినటువంటి RNR 15048 తెలంగాణ సోనా నా టీం మెంబర్స్కి, నాకు, మా ఇంటికి అందం పెట్టినటువంటి వరి వంగడం. అది దానికి మేము ఎవరున్నా ఎవరు లేకపోయినా ఆ వరి వంగడం మన క్షేత్రంలో వెలుగుతూ ఉంటుంది. ఇది అక్షర సత్యం. ఇది ఉన్నంత వరకు, మేము ఉన్నంత వరకు ఈ తెలంగాణ సోనా అనే వరి సాగు మన క్షేత్రంలో ఎన్ని నూతన వరి వంగడాలు వచ్చినప్పటికీ కూడా తెలంగాణ సోనా మాత్రం ఆపే ప్రసక్తే లేదు. ఎన్ని సంవత్సరాలైనా సరే వేస్తూ ఉంటాం. 2021లో ప్రారంభించాం. ఇది 2025కు రావడం జరిగింది. ఇంక ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ వరి వంగడం మన క్షేత్రంలో వెలుగుతూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. నవంబర్ 26, 2025 సంవత్సరం. ఈరోజు కూడా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా నీళ్ళల్లో ఇత్తనాలు వేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే 365 రోజుల పాటు మనం నర్సరీ పటేల్ నగర్ సర్కిల్లో ఈరోజు, ఎందుకంటే 365 రోజులు నేను అందించాలంటే వరి సాగు మరిగంత వేయాలి. అందువల్ల ఒకేసారి వేసి ఇబ్బంది పడకుండా ఇలా 2 దఫాలుగా మనం ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 మన క్షేత్రంలో వేయడం జరుగుతూ ఉంది. రేపు ఇత్తనాల చల్లకం నవంబర్ 27న రేపు ఇత్తనాలు చల్లకం ఉంటుంది. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా షుగర్లెస్ రైస్ ఆల్రెడీ మొన్న చల్లాం. ఇది నవంబర్ 22వ తారీఖున. మళ్ళీ రేపు ఇత్తనాలు చల్లకం ఉంది. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్.